ఈ ప్రాంత ప్రజలు రైతాంగానికి సాగునీరు తాగునీరు అందించే దిశగా సిద్దాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు నాడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వము. ప్రభుత్వాలు మారాయి, ఇంతవరకు పనులు నత్తనడకగా సాగుతున్నాయి. చూడొచ్చు, ఏదైతే గత ఏడాది 16/2/2022లో ఈ సిద్దాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి శంకుస్థాపన చేశారు. 119.41 కోట్ల రూపాయల అంచనా విలువ అని చేసి ఈ శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు ఇంతవరకు కూడా నత్త నడకన సాగుతుందనే చెప్పాలి. కేవలం 10 నుంచి 15-20% పనులు మాత్రమే పూర్తయి. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నాడు కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనతో పాటు పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా ఉన్నారు. అప్పటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఈ శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితులు ఉన్నాయి. సుమారు ఏదైతే 2022 ఫిబ్రవరి 16వ తేదీన శంకుస్థాపన చేశారు. ఇంతవరకు కూడా పనులు పూర్తి కాలేదు. పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ ప్రాంత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. మా ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వంలో శంకుస్థాపన అయింది. పనులు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నాకు హామీ ఇచ్చారు. ఈ హామీ ఇంతవరకు నెరవేరలేదని చెప్పి ఆయన మాటల్లో భావోద్వేతంగా ఆయన అన్న పరిస్థితి చూడవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకు రైతాంగానికి నిజాం సాగర్ ఆయకట్టు నీరు చుక్క కూడా రాదు. తలాపునే ఉంటుంది. కానీ ఈ ప్రాంతానికి కొండల గుట్టల మధ్య ఉండడంతో కాల్వల నిర్మాణం లేదు. కాల్వల నిర్మాణం లేకపోవడంతో ఈ ప్రాంతంలో సాగునీరుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి రైతాంగం ఎంతో కష్ట నష్టాలు పడుతున్న పరిస్థితిలో ఈ ప్రాంత ఎమ్మెల్యే ఈ ప్రాంత ప్రజల కోసము ఈ ప్రాజెక్టు ఏదైతే వంకల చెరువులు అన్నీ కూడా 4 చెరువులు కడిగి 4 ట్యాంకులు నిర్మాణం చేపడుతున్నారు. ఒక్కో ట్యాంకు నిర్మాణంలో ప్రధానంగా ఇందాక మనం వెళ్ళిన ట్యాంకు నిర్మాణం 1 టీఎంసీ సామర్థ్యం కలదు. మొత్తంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి చూస్తుంటే 4 ట్యాంకులు నిర్మాణంగా చేసి ఒక్కో ట్యాంకు నుండి ఒక్కో ట్యాంకు లిఫ్ట్ ద్వారా నీరుని అందించే ప్రయత్నమే ఈ సిద్దాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్. ఈ పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి ఈ రైతాంగానికి నీరు అందించాలనే తపన ఈ ప్రాంత ఎమ్మెల్యేకు ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. త్వరితగతిన గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నికైనప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఈ శంకుస్థాపన చేయించాను. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నా ప్రాంత అభివృద్ధి ధ్యేయంగానే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో నాకు హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు 20 సార్లు ఫోన్ చేశాను. కానీ ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, దానికి సమాధానం ఇవ్వడం లేదు. కనీసం మీ కాళ్ళు మొక్కాలా ఈ పనుల కోసం అని చెప్పి ఆయన భావోద్వేతంగా మంత్రులపైన మండిపడ్డ పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా స్పందించి ఈ పనులు త్వరితగతిన చేసేందుకు నిధులు విడుదల చేయాలి. ఈ పనులు నత్తనడకగా సాగుతున్నాయి. సుమారు 25,000 ఎకరాల పంటలు పడవులుగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంత ప్రజల్ని ఆదుకోవాలంటే ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్న అంశాలను మనం చూసుకోవచ్చు. ఏదేమైనా రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించుకొని ఈ ప్రాంత ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగం కోసం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలంటే నిధులు విడుదల చేయాలని చెప్పి ఈ ప్రాంత రైతులు కూడా అంటున్న పరిస్థితులు ఇవి. కొండల మధ్య గుట్టల మధ్య ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో రైతాంగానికి సాగునీరు అందించే దిశగా నిర్మాణాలు జరుగుతున్నాయి. వర్ణి మండలం సిద్దాపూర్లో 2022లో అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఇదే. ఆ రోజు ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసినప్పుడు మొత్తంగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 4 ట్యాంకులు ఏర్పాటు చేశారు. మొత్తంగా 1 టీఎంసీ నీటిని ఒగిసిపట్టి 25,000 ఎకరాలకు లిఫ్ట్ ద్వారా నీరు అందించే దిశగా ఆ రోజు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది. బాన్స్వాడ ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో సిద్దాపూర్ లిఫ్ట్ గురించి అడిగినప్పుడు నేను నీకు మాట ఇస్తున్నాను, త్వరితగతిన పూర్తి చేస్తానని హామీ ఇచ్చారని చెప్పి వార్తల్లోకి ఎక్కారు పోచారం శ్రీనివాసరెడ్డి. నా ప్రాజెక్టుకు సంబంధించిన నా రైతాంగానికి సంబంధించి సాగునీరు అందించాలి, ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయండి అంటూ ఎన్నిసార్లు మంత్రులకు ఫోన్ చేసినా మంత్రులు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు. మీ కాళ్ళు మొక్కాలన్న పరిస్థితి
తీసుకొచ్చారని ఆయన మండిపడ్డ పరిస్థితి. ముఖ్యమంత్రి మాట ఇచ్చారు, మాట తప్పారని చెప్పి ముఖ్యమంత్రి మీద కూడా మండిపడ్డ పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే 25,000 ఎకరాలు నిజాం సాగర్ ఆయకట్టు ప్రాంతానికి సంబంధించిన కాలువలు రాని ప్రాంతానికి సాగునీరు అందించే దిశగా ఈ ప్రయత్నాలు ఈ ప్రాజెక్టు ద్వారా. కేవలం 20% పనులే పూర్తయ్యాయి. ఇంతవరకు పనులు నత్తనడక సాగుతున్నాయి. కాంట్రాక్టర్లు రావట్లేదు, కాంట్రాక్టర్లు ఉండడం లేదని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ తన కన్నీటి బాధను, రైతుల గోసను తన నోటి ద్వారా చెప్పిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తంగా ఇటీవల కాలంలో రాష్ట్రంలో డబ్బులు లేక అన్ని ప్రాజెక్టులని నత్తనడక సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి, ఖచ్చితంగా చేస్తాము అని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే నేను అడుగుతున్నాను. ఇక్కడ పనులు జరగట్లేదు, నత్తనడక సాగుతున్నాయి, కండక్టర్ రావట్లేదు, అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పి ఏకంగా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇక్కడ చేరేసుకొని మంత్రులకు ఫోన్ చేసిన దృశ్యాలు మనం ఆర్టీవీ ద్వారా చూసుకోవచ్చు. మొత్తంగా చూడొచ్చు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం ప్రాంత రైతులకు సాగునీరు అందించాలంటే ఈ 1 టీఎంసీతో కొండల మధ్య నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు 25,000 ఎకరాలకు అందుతుంది అనేది నిజం. కానీ నత్తనడక సాగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ ప్రాంత ఎమ్మెల్యే ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు, డబ్బులు ఇవ్వండి మీరు మాట ఇచ్చారు అని. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? కొండల మధ్య గుట్టల మధ్య పర్యావరణ అనుమతులు రాలేదు. ఈ పర్యావరణ అనుమతులు రాకపోవడంతో డబ్బులు విడుదల కావడం లేదనేది మరో వాదన. కాంట్రాక్టర్కు డబ్బులు ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలంటే అనుమతులు ఉండాలి. అనుమతులు పూర్తి స్థాయిలో రాకముందే పనులు ఎలా మొదలు పెడతారు, ఎలా శంకుస్థాపన చేస్తారనేది మరో వాదన ప్రజల నుండి. కానీ ఏదేమైనప్పటికీ వీరు హామీ ఇచ్చారు, వారు చేస్తామని చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి డబ్బులు ఇవ్వాలని చెప్పి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్న మాటలు మనం అందరినీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేశాయి. పార్టీలో పూర్తిగా ఒక్కసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఆయన అన్న మాటలు చూడొచ్చు. మంత్రులు ఎవరు కూడా ఫోన్లు లిఫ్ట్ చేయలేదని చెప్పి అన్న మాటలు కూడా మనం విన్నాం. కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 25,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. కానీ ఎప్పటి వరకు అందుతుందో తెలియదు, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఈ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడినట్లు తెలుస్తుంది. ఆయనను అడుగుతుంటే నేను మాట్లాడాను, రైతుల కోసం చెప్పాను అని పోచారం శ్రీనివాసరెడ్డి దాటవేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తంగా ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో వర్ణి మండలం జాకోరా ఈ ప్రాంతంలో సిద్ధాపూర్లో జరుగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరితగతిగా పూర్తి కావాలి అని రైతులు కూడా కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంతవరకు కూడా పూర్తి కాకపోవడంతో 2022లో శంకుస్థాపన అయిన ఈ ప్రాజెక్టు 2026 ఏప్రిల్ నెల సరిగ్గా 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల్లో ఇంతవరకు 20% పనులే పూర్తాయి. ప్రతి సంవత్సరం కూడా 28 కోట్లు అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్టు సరైన సమయంలో పూర్తి కాకుంటే అదనంగా డబ్బుల కోసం కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని కోరుతారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 28 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అసలు ఈ డబ్బులన్నీ నిజంగానే కాంట్రాక్టర్ల జేబులోకి వెళ్తాయా? అసలు ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఆలస్యంగా విడుదల చేయడంలో అంశం ఏంటి? కావాల్సుకొని ఆలస్యంగా విడుదల చేస్తుందా, లేదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా, లేదా నాయకులు కాంట్రాక్టులు జేబులు నింపుకోవడానికే చందంగా తయారైందనే చెప్పవచ్చు. ఏదేమైనా నిజామాబాద్ జిల్లాలోని సిద్ధాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరితగతిన పూర్తి కావాలని కోరుకుందాం. రైతాంగానికి నీళ్ళు అందించే రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ ప్రాజెక్టు. ఇప్పటికే 2-3 ఏళ్ళు అవుతుంది ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేసి, పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఇంతవరకు కూడా 20% పనులే కావడం, నత్తనడకగా సాగుతుందని చెప్పి వార్తల్లోకి ఎక్కారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. చూడొచ్చు ఈ పనులు ఎలా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తిగా శంకుస్థాపన చేసిన రోజు 160 కోట్లు. ఇది ఇప్పటికీ శంకుస్థాపన చేసి 2022 ఏప్రిల్లో శంకుస్థాపన అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పనులు నత్తనడక సాగడంతో ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం చేరింది. కేవలం 20% పనులు మాత్రమే పూర్తయ్యాయి కనిపిస్తున్నాయి మనకు చూడొచ్చు. ప్రధానంగా ఈ ప్రాజెక్టు పూర్తయితే 25,000 ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ఈ ప్రాజెక్టు నిర్మాణం అయితే చేపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా చూడొచ్చు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జాకోరా అదేవిధంగా చెందూరు మధ్యలో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి అక్కడ నుండి పైపుల ద్వారా ఈ ట్యాంకులోకి నీటిని ఎత్తిపోసే దిశగా ఈ ప్రయత్నాలు
చేపడుతుంది. ఈ ప్రాజెక్టు ప్రధానంగా ముఖ్య ఉద్దేశం రైతాంగానికి నిజాం సాగర్ ఆయకట్టు నుండి నీళ్లు అందని ప్రాంతాలకి ఇక్కడ నీరు అందించే దిశగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన పరిస్థితులు. కానీ రాష్ట్ర ప్రభుత్వము నిధులు సకాలంలో విడుదల చేయక మాకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి కాంట్రాక్టర్లు రావడం లేదని చెప్పి ఇక్కడ ఏదైతే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులను 20 సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం లేదు, మేము మీ కాళ్ళు మొక్కల్లా అన్న పరిస్థితికి వచ్చిందనే అంశం ఈ ప్రాజెక్టు సంబంధించే మనం మాట్లాడుకునేది. పోచారం శ్రీనివాసరెడ్డి అయితే రైతాంగం కోసం పూర్తిగా సేవలు చేసేందుకు ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో నిర్మాణం అయితే చేపట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఏదైతే సిద్ధాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ జాకోరా చెందూరు గ్రామాల మధ్య అనేక అడ్డంకులు తొలగి పర్యావరణం అనుమతులు కూడా రాకున్నా సరే రాష్ట్ర ప్రభుత్వము శంకుస్థాపన చేసింది. అప్పటి ప్రభుత్వము కేంద్ర చట్టాలను ఉల్లంఘించినప్పటికీ అయినప్పటికీ కూడా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు అనుసంధానంగా ఏదైతే నిజాం సాగర్ ఆయకట్టు కాల్వ నుండి నీటిని ఎత్తిపోసి ఇక్కడికి తీసుకొచ్చే దిశగా పైప్ లైన్లు పూర్తి కాలేదు, కానీ ఇక్కడ ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు 25,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించే దిశగా ఈ ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ప్రభుత్వము ఆ రోజు శంకుస్థాపన చేసినప్పుడు 120 కోట్లతో చెందూరు లిఫ్ట్ అక్కడ ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ డ్యామ్లు నిర్మాణం చేపట్టడానికి 160 కోట్లు, మొత్తంగా చూస్తే 280 కోట్ల వ్యయంగు కానుంది. ఒక టీఎంసీ నీటిని ఒగిసి పట్టడానికి 4 ట్యాంకుల నిర్మాణం అయితే చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ట్యాంకును ఆ రోజు 2022 ఫిబ్రవరి 16న అప్పటి ఐటీ శాఖ మంత్రి, అదేవిధంగా 2022 ఏప్రిల్ 24న అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావులు ఇద్దరు కూడా వేరువేరు దఫాల్లో 2 ప్రాంతాల్లో 2 సార్లు ఇరిగేషన్కి సంబంధించిన శంకుస్థాపనలు అయితే చేసిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రధానంగా రైతాంగం కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు నత్తనడక సాగుతున్నాయి. ఇక్కడ కాంట్రాక్టర్లు ఉండడం లేదని చెప్పి బాన్స్వాడ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇక్కడ కుర్చీ వేసుకొని మంత్రులకు ఫోన్ చేసిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని కరాఖండిగా చెప్పారు ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ రథసారథి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. డబ్బులు లేవండి, కొంచెం మీరు ఓపిక పడ్డండి, అప్పులు తెచ్చినవి ఉన్నాయి, డబ్బులు వస్తాయి, ప్రాజెక్టు పూర్తి చేద్దాం అని పిసిసి అధ్యక్షుడు పోచారం శ్రీనివాసరెడ్డికి మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన రైతాంగం కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు లేకుండానే రిజర్వాయర్ ఎలా పూర్తి చేస్తారనేది కొంచెం ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పచ్చు. మరోవైపు ఈ ప్రాజెక్టు 25,000 ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ఒక టీఎంసీ నీటిని ఒడిసిపట్టి 4 ట్యాంకులు అయితే నిర్మాణం అయితే చేపడుతున్నారు. 30 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రయోజనాల దృష్టిగా ఆ వ్యవసాయ ఆధారిత నియోజకవర్గంగా ఎన్నో ఏళ్లుగా రైతులకు సేవలు అందిస్తున్నాం. 20 ఏళ్లుగా నేను మంత్రిగా ఉన్నాను. నా మాట నా ఫోను లిఫ్ట్ చేయని ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు అని అసహనం వ్యక్తం చేశారు పోచారం శ్రీనివాసరెడ్డి. ఏదేమైనప్పటికీ కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. సిద్ధాపూర్ రిజర్వాయర్కు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు లేని ప్రాజెక్టుకు డబ్బులు ఎలా విడుదల చేస్తారు, ఇవి కాంట్రాక్టులో జేబులోకే అనే కోణంలో కూడా వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము సకాలంలో పూర్తి చేస్తే సుమారు 25,000 ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. కేవలం 20% పనులే పూర్తయ్యాయి. రాష్ట్రంలో వార్తల్లోకి ఎక్కిన ఈ ప్రాజెక్టు, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు హామీ ఇచ్చారు, హామీని నిలబెట్టుకోలేడు సీఎం రేవంత్ రెడ్డి అని పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డ పరిస్థితి. ఏదేమైనా నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో కొనసాగుతున్న సిద్ధాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ త్వరితగతిన పూర్తి కావాలి, రైతాంగానికి నీళ్ళు అందించే దిశగా ప్రయత్నాలు త్వరితగతిన చేయాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.